జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో భేటీ అయ్యి ఈసారి నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరే ఉంటారు రావచ్చు. ఎందుకని అంటారు అంత నమ్మకం? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. 11 సీట్లు అంటే అది పార్టీ పెట్టినప్పుడు 65 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్షం వాళ్ళకి వచ్చాడు, తర్వాత రావచ్చేమో. అంటే వైసీపీ పార్టీకి సంబంధించి కానీ నేతల పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్రమంగా మరి వైసీపీ పార్టీకి సంబంధించి బలం కూడా తగ్గిపోతుంది. వైసీపీ పార్టీ బలం అనేది తగ్గదు. 45% ఓట్ షేర్ ఉన్న పార్టీ తగ్గదు. నెక్స్ట్ టైం వచ్చినా రావచ్చు. జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతలతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం నిన్న 350 మంది సీనియర్ నాయకులు ఆ నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోయారు. టీడీపీ మొత్తం కడుగోలు కప్పుకున్నారు. ఫోటో చూసుకున్నాం సార్. అంటే నెక్స్ట్ టీడీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అవును, ఏళ్ళకి కాదు ఆ పరిస్థితి, వాళ్ళకి కాదు. రివర్స్లో ఉంటుంది. బాల్ని అంత గట్టిగా నేలకేసి కొడతామో బంతి అంత. ఈ రోజుని నేను విశాఖ కానీ విజయవాడ కానీ లేకపోతే అన్ని కార్పొరేషన్లు కూడా మొత్తం పక్కా మెజార్టీ కేసులు కూడా ఊడిపోతాయి. అంటే పోతున్నాయి. మున్సిపాలిటీల దగ్గర నుంచి కార్పొరేషన్ల దగ్గర నుంచి పంచాయతీల దగ్గర నుంచి మొత్తం అన్నీ జంప్ అయిపోతున్నాయి. మరి జగన్ ఎలక్షన్ పెట్టకముందు వెళ్ళిపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈసారి మేమే వస్తాము, ప్రజల్లో అంతా వ్యతిరేకత వచ్చేసిన అది మేకపోతే కంపేరు. మేకపోతేకి పులేసం వేస్తే ఎలా ఉంటుంది అలా. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బంతిని మనం నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరే ఉంటారు. అది చేయలేడు. ఇప్పుడు మీరు కష్టం చేయాలి, అలవాటు చేస్తారు. నేను కష్టం చేయాలి, ఆ పని ఆయన చేయలేదు. విశ్వాసం ఇప్పుడు కోల్పోయాడు. 3 ప్రజావిధి కోల్చడం ఒకటి. నెక్స్ట్ ఈ కొంచెం మాట్లాడి ముందుకు వచ్చాం, తీస లోపలేయటం, గొడవలు, తన్నుకోటి ఈ ఫ్యాక్షన్ ఇప్పుడు తయారై. ఇప్పుడు నేను కానీ నన్ను ఇప్పటికే ఇంటికి వచ్చి ఉంటాను లోపలేసేదానికి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్నీ ఆలోచన నేనే అభిమానంతో పార్టీ గురించి మాట్లాడుతాను. నీకు 4 బిడ్డలు ఉన్నారు బాబు, చదువుకో, వాళ్ళకి ఉద్యోగం చూపించాలి కదా, ఫ్యాక్టరీలో అవి రావాలి కదా. 3 రాజధానులు అన్నారు. ఇది ఎంతవరకు సమస్య అండి? 3 రాజధానులు, ఒక రాజధాని కూడా లేకుండా ఆఫ్ చేశారు. ముందు పోలవరం పూర్తయితే మన ఆంధ్ర మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అది ఆగిపోయా. జనం బొమ్మ తిప్పితే అవ్వదు, ఆత్మలో ఉండాలి జనానికి. వీడు చేస్తున్నాడు, ఈ బొమ్మ అనేది గుండెల్లో ఉంటుంది తప్ప రాళ్ల మీద పాస్బుక్కుల మీద వేయటం అనేది అంత కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అది కానీ నాకుండదు ఎకరం భూమికి కూడా ఇవాళ నేను మండలానికి వెళ్తే నానా ఇబ్బందులు పెడతారు. 10,000 15,000 ఇస్తా, అవుద్దా? అవ్వదు. అందుకనే ఆయన చేసింది అది మంచి పనే. దాన్ని ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు మొన్న పోయిన ఎలక్షన్ 2024 ఎలక్షన్కి దాన్ని ప్రాపకాండం చేశారు. ఒక అధికారిని పెడతారు, ఈ భూములను జగన్మోహన్ రెడ్డి లాక్కుని తాకట్లు పెట్టేసి అత్తాంట నీ పొలం కూడా అని చెప్పి వాళ్ళు ప్రాపకాండం చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అయినా ఈ నెట్ట కరెక్ట్ కాదంట. జనాల రైతులు, చిన్నకారు బడుగు బలహీన వర్గ రైతులు ఏం చేశారంటే ఇది చెప్పేది ఎందుకంటే మనోడు బొమ్మ కనపడుతుంది అక్కడ. నీ పాస్బుక్ మీద బొమ్మ అనేది కరెక్ట్ కాదు కదా. నా భూమి ఏంటి అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పాల్సినంత ఇది కాదు చెప్తున్నాను నేను. అది వేయకూడదు, గవర్నమెంట్ సింబలే ఉండాలి. ఆయన చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బొమ్మ అనేది చూపిస్తే వాటి మీద ఏ తవ్వుద్దా? మనసు గుండెల్లో ఉండాలి. రామారావు, వైఎస్ రాజశేఖర్ వాళ్ళు నిలిచిపోయారు. అలాగే నువ్వు చేసి ఉన్నట్టయితే నీకు అక్కడ ప్లస్ పాయింట్ అయ్యేది. రైతులు కూడా నిన్ను మొన్న దెబ్బతీశారు, నాకు తెలిసిన విషయం అది. మొన్న ఎలక్షన్ కూడా రైతులు కూడా ఇటు వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా టర్న్ అయింది. ఒక 2 రోజుల్లో టర్న్ అయింది కొంత. అక్కడ ఈ భూ సర్వే జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు. ఏ ప్రాపకాండం చేశారు టీడీపీ వాళ్ళు. నా పోటీ అబ్జర్వేషన్ చేశా, అసలు ఏంటి ఇది లాక్కోవటం ఏంటి అంటే ఈయన కొండమెంటల్ 2-3 తప్పులు కనపడుతున్నాయి. రాళ్ల మీద, పుస్తకాల మీద అది కరెక్ట్ కాదు. సింబలే ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, గవర్నమెంట్ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అది కానీ అది కరెక్ట్ కాదు. రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నది అది. ఆయన కూడా గమనించాలి, జనాలు నాడి తెలుసుకోవాలి. మా పాప కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాని మీద ఇది ఒక రకంగా పర్లేదు. అయితే ఏంటంటే ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి డెవలప్ లేకుండా చేశాడు. అది ముందు చేసిన తప్పు అది కొంత. ఇది కొంచెం స్టార్టింగ్లో ఉండటం వల్ల ఈయన తీసుకున్న వాగ్దానాలు కొన్ని అమర్చలేకపోతున్నాడు. నిదానంగా చేస్తానంటున్నాడు. అయితే ఏంటంటే బాగా ఉన్న వాళ్ళకి, బాగా లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మధ్యస్థం వాళ్ళకి ఉపయోగపడట్లా. ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళుగానే ఉంటున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లా. ఇప్పుడు ఓసీల్లో 3 మంది ఉన్నారు లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకి అది వర్తించట్లా.
ఆ. ఇప్పుడు బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ చౌదర్స్ కానీ రెడ్లు కానీ నాయులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, కరెక్టే కాదంట్లా. మరి వీళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఏది స్టేజ్ ఎక్కినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ తప్పితే ఓసీ అని స్టేజ్ మీద మాట్లాడరు. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోరు? వాళ్ళే వేస్తే గెలిచారా? వీళ్ళు వేస్తే గెలవలేదా? వీళ్ళు వేయలేదు అసలు ఓట్లు. మరి ఎట్లా? స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళ పేర్లు తప్పితే వీళ్ళ పేర్లు అసలు రావు. వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి వీళ్ళు అప్పు తీసుకుంటారు, బ్యాంక్ వాళ్ళు చక్కగా కట్టించుకుంటున్నారు. మరి ఇస్తే పెద్దోళ్ళకి సబ్సిడీ ఇస్తారు, లేదా లేని వాళ్ళు రద్దు చేస్తారు. మీడియంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని పట్టించుకోవాలిగా. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఓసీలకు కూడా చూపిస్తానని. మరి ఇంతవరకు ఏది ఓసీలకి ఒకటి ఇచ్చాము, ఒకటి ఏమైనా ఉందా? లేదు. ఓసీలు పట్టించుకోవాలిగా. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితులు ఏంటి? మరి వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఒక లైన్ చూపిస్తే అది ఇప్పుడు ఒక ప్రణాళిక పెడతారు. అన్ని కులాలకు ఉపయోగించేటట్టు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, అది అందరికి ఉపయోగించేటట్టు పెట్టండి చాలు. అది అందరికి ఉపయోగిస్తుంది. అట్లా కాకుండా ఈ కులం ఆ కులం అని కులాలు ఎత్తి పెడితే ఈ జనంలో దాన్ని బట్టి ఇంకా ఎక్కువైపోతున్నాయి. పథకాలు వస్తున్నాయి ఏంటంటే ఇల్లు ఇస్తామన్నారు, అవి ఏం చెప్పట్లేదు. పర్లేదు, ఆ ఇల్లు ఇస్తామన్నారు, ఏ కొండపాములు ఆ కాగితాలు ఇచ్చారు, అంతే ఊరుకున్నారు. మరి జనాలకి ఇస్తామంటే ఆశే కదండి, ఏమీ లేదు కదా. చెకింగ్ చేసుకోవచ్చుగా ఉందా లేదని. మాలాటోళ్ళు బతికే పూట సంచి తెచ్చుకుంటే ఆ పూట అమ్ముకొని ఇంటికి పోతాము. మాకు ఇస్తామని కొండపాములు అన్నారు కానీ ఇంతవరకు ఏదీ లేదు. ఇస్తారు, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు అంటున్నారు కానీ ఎవరైనా పట్టించుకోవట్లేదు. అసలు పంపులు లేవు, ఏమి లేవు. గవర్నమెంట్ కట్టినవి అయినాయండి. కొన్ని మీ ఇంటికి మీరు వెళ్ళండి అమ్మా అని అనాలి కదా. అది నేను అనేది, ఇంకేమనట్లా. మరి మహిళలకు సూపర్ సిక్స్ పథకాల్లో గ్యాస్ బండ, ఉచిత గ్యాస్ అవి డబ్బులు పడలేదండి మాకు. అదే ఫ్రీ బండ్ అప్పుడు తీసుకున్నా 1250కి. పడలా. వెళ్తే పడుతుందిలేమ్మా పడుతుందిలేమ్మా అంటున్నారు. ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ పడలేదు. అలాగే ఉంది. మనం కష్టపడితే కానీ అవ్వదు కదా. ఉన్నోళ్ళకే దోశ ఆడుతున్నారు, లేని వాళ్ళకేది వాళ్ళకే దేవుడు కలిగిస్తున్నాడు. మనకేముందండి? ఏ పూట ఆ పూట తగ్గి తెచ్చుకుంటే 100 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్ళి బోండుకొని తింటాం. మాలాంటి వాళ్ళకి చెయ్యాలి ఆయన. ఇప్పుడు ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోద్ది కదండి ఉన్నాయా లేవని. నేను అబద్ధం ఆడక్కల్లా. ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు, మీకు స్కూటర్ ఉందా, మీకు బైక్ ఉందా, ఏసీ ఉందా, అవన్నీ తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో గడవటమే అంతంత మాత్రం. ఇంకెక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? పిల్లల్ని పెంచుకోవాలి కదా. షుగర్లు బీపీలు ఇప్పుడు అందరికీ. అవి చేస్తే చాలా ఆయన. ఈయన బాగానే చేస్తున్నారు కొద్దిగా, మరి పర్వాలేదు. మరి ఆ జగన్లో వచ్చినప్పుడు ఒక్కసారే పడిందండి 18,000. మళ్ళీ ఏం పడలేదు, ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూట ప్రభుత్వం బెటర్ అంటారా? ఇది బాగానే ఉందండి. అప్పుడు అసలు ఆ రైతు పద్ధతి తీస్తారు, ప్రకాశ్ కాలేజీ రైతు పద్ధతి